బాగీకి ఆరు మీద అనుమానం రావడంతో ఇక ఆరు బాగీని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఏం లేదు మిస్సమ్మ, నేను ఇక్కడ ఉన్నాను కదా, నువ్వు అక్కడ ఉన్నావు, నేను ఇటువైపు నుండి నిన్ను అటువైపు తోసి నేను ఇలా వచ్చేసాను అని చెప్పి అంటూ ఉంటే, ఏంటో అక్క మీరు చెప్తుంది నాకు అర్థమవుతున్నట్టుగానే ఉన్నా ఏమీ అర్థం కావట్లేదు. మీరు నన్ను కన్విన్స్ చేస్తున్నారో లేదంటే కన్ఫ్యూజ్ చేస్తున్నారో అర్థం కావడం లేదు, నాకు ఇంకా కన్ఫ్యూజ్గానే ఉంది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే రాతోడు కారులో అటువైపుగా వస్తూ ఉంటాడు. ఇక గుప్తా ఆరుతో, చూడు బాలిక, ఆ నిండు కుండలతను ఇటువైపే వస్తున్నాడు, నిన్ను కనుక ఇక్కడ ఆ బాలికతో చూస్తే వాళ్ళ అనుమానం మరింతగా పెరుగుతుంది, వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలని చెప్పి అంటూ ఉంటే, మిస్సమ్మ నాకు చాలా అర్జెంట్ పని ఉంది, నేను వస్తానంటూ ఆరు అక్కడి నుండి బాగి ఎంత పిలుస్తున్నా వినిపించుకోకుండా అలా రోడ్డు మీద పదండి గుప్తా గారు అంటూ పరిగెడుతూ ఉంటుంది. ఇక ఇందులో రాతోడు కారులో అక్కడికి వస్తాడు. మిస్సమ్మ ఏంటి ఇంకా గుడికి వెళ్ళలేదా అని చెప్పి రాతోడు అంటూ ఉంటే, లేదు రాతోడు, నువ్వు పిల్లల్ని దించేసావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దించేశానని రాతోడు అంటాడు. అదిగో పక్కింటక్క వెళ్తుంది అని చెప్పి బాగి అక్క అక్క అని చెప్పి ఆరుని పిలుస్తూ ఉంటే, ఏంటో మిస్సమ్మ మీ అక్క ఎవరికి కనిపించదు, నువ్వేమో ఆవిడ్ని పిలుస్తూనే ఉంటావు అని చెప్పి అంటూ ఉంటే, ఇప్పుడు ఏమైంది తెలుసా రాతోడు, నేను పక్కింటక్క వెళ్తూ ఉంటే ఒక లారీ మా మీదకు వచ్చి యాక్సిడెంట్ చేయబోయింది అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో యాక్సిడెంట్ అని చెప్పి రాతోడు ఒక్కసారిగా షాక్ అవుతాడు. అవును రాతోడు, మా టైం బాగుంది కాబట్టి పక్క వీధిలో ఆ లారీకి యాక్సిడెంట్ అయింది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో మా మేడం కూడా లారీ యాక్సిడెంట్లోనే చనిపోయారు మిస్సమ్మ, నువ్వు ఆ లారీ డీటెయిల్స్ ఏమైనా తెలుసుకున్నావా అని చెప్పి అంటూ ఉంటే, లేదు రాతోడు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. సరే కారెక్కు మిస్సమ్మ, నేను నిన్ను గుడికి తీసుకువెళ్తాను అంటూ రాతోడు బాగిని గుడికి తీసుకువెళ్తాడు. మరోపక్క మనోహరి బాబ్జీ దగ్గరికి వస్తుంది. మేడం చూడండి మేడం ఎలా దెబ్బలు తగిలాయో అని చెప్పి బాబ్జీ అంటూ ఉంటాడు. ఒక్క పని కూడా చేత కాలేదు, అసలు ఏం జరిగిందని చెప్పి మనోహరి అడుగుతూ ఉంటే, అప్పుడు బాబ్జీ బాగిని గుద్దబోతూ ఉంటే, ఇక అలా లారీ బ్రేకులు లేకపోవడంతో స్పీడ్గా వెళ్ళి చెట్టుకి గుద్దుకున్న విషయాన్ని బాబ్జీ మనోహరికి చెబుతూ ఉంటాడు. మేడం ఆ మిస్సమ్మను చంపడం అంత తేలికైన విషయం కాదు, కానీ నేను మరొక్కసారి ప్రయత్నిస్తాను అని చెప్పి బాబ్జీ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు మనోహరి, ఆ అమరేంద్ర పక్కన లేకపోతేనే నువ్వు ఆ మిస్సమ్మని ఏమి చేయలేకపోయావు, అటువంటిది కొద్ది రోజుల్లో అమరేంద్ర కోలుకొని ఆ మిస్సమ్మ పక్కన ఉండగా నువ్వు దాన్ని ఏమి చేయలేవు, దాన్ని అంతం చేయడం నీ వల్ల కాదు అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, అవును మేడం మీరు అన్నది నిజమే, ఆత్మలను బంధించే ఆ ఘోర కానీ మనుషుల్ని చంపే నేను కానీ ఆ మిస్సమ్మను ఏమీ చేయలేము, కానీ ఆ పని చేయగలిగే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు అని చెప్పి బాబ్జీ అంటూ ఉంటే, ఎవరు బాబ్జీ, మిస్సమ్మని చంపగలిగే వాళ్ళు ఎవరు చెప్పు అని మనోహరి అడుగుతూ ఉంటుంది. దాంతో మీరే మేడం అని చెప్పి బాబ్జీ అంటూ ఉంటాడు. ఆత్మలను బంధించగలిగే ఘోరాన్ని నన్ను మీ గుప్పిట్లో పెట్టుకున్న మీరు మాత్రమే ఆ మిస్సమ్మను చంపగలరు అని చెప్పి అంటూ ఉంటే, అవును అనవసరంగా నేను మిమ్మల్ని నమ్ముకున్నాను, వసే మిస్సమ్మ నీ చావు పేరు మనోహరి, ఇకపై నిన్ను నేనే అంతం చేస్తాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. మరోపక్క రాతోడు బాగి ఇద్దరు గుడికి వస్తారు. ఇక బాగి గుడి నుండి తిరిగి రాగానే, మిస్సమ్మ ఏంటమ్మా ఇంత లేట్ అయింది, నీకే నేను ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి సదాశివం గారు అంటూ ఉంటారు. మీ మావయ్య ఇందాకటి నుండి నీ గురించే టెన్షన్ పడుతున్నారమ్మా అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది. సార్ మీరు టెన్షన్ పడడంలో అర్థం ఉంది, ఇందాకే మిస్సమ్మ మీద నుండి ఒక లారీ వెళ్ళబోయేదట, మిస్సమ్మకు యాక్సిడెంట్ జరగబోయిందట అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. ఇక దాంతో ఆ లారీ నెంబర్ నువ్వేమైనా నోట్ చేసుకున్నావా మిస్సమ్మ అని చెప్పి సదాశివం గారు అడుగుతూ ఉంటారు. ఇక దాంతో మీ మామయ్య గారు ఇంతలా ఎందుకు టెన్షన్ పడుతున్నారంటే, ఆరుని కూడా లారీ యాక్సిడెంట్లోనే ఎవరో చంపేశారమ్మా, అందుకే అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది. నేను ఆ లారీ డీటెయిల్స్ గురించి కనుక్కున్నాను సార్, లారీ బ్రేకులు ఫెయిల్ అవ్వడం వల్ల పక్క వీధిలో ఉన్న చెట్టు గుద్దుకొని యాక్సిడెంట్ జరిగిందట అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత బాగి అమర్ కోసం అని చెప్పి ప్రసాదం బొట్టు తీసుకొని వస్తుంది. అమర్కి ప్రసాదం ఇస్తూ ఉంటే, పర్వాలేదు నాకు వద్దు అని చెప్పి అంటూ ఉంటాడు. పర్వాలేదు ఏంటి, పర్వాలేదు తీసుకోండి అని చెప్పి బాగి అంటూ ఉంటే, నా ప్రసాదం కూడా నువ్వే తినేసే అని చెప్పి అమర్, నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు బాగి కష్టాల్లో ఉన్నప్పుడు ఇష్టాల గురించి ఆలోచించకూడదు, కనీసం ఈ దేవుడి బొట్టైనా పెట్టుకోండి, మీ పేరు మీద అభిషేకం చేయించి తీసుకొచ్చాను అని చెప్పి బాగి అంటూ ఉంటే,
నాకొద్దు అని చెప్పి అమర్ పక్కకి మొహం తిప్పేసుకుంటూ ఉంటాడు. దాంతో బాగి బలవంతంగా అమర్ బుగ్గలను నొక్కుతూ తనకి బొట్టు పెట్టాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటుంది. ఇక అమరేమో అలా పక్కకి మొహం తిప్పేసుకుంటూ ఉంటే అమర్ బుగ్గలకు కుంకుమ అంటుకుంటుంది. అయ్యో సారీ చూసుకోలేదు అని చెప్పి బాగి అమర్ బుగ్గలకు అంటుకున్న కుంకుమని తుడుస్తూ ఉంటే పర్వాలేదు నేను తుడుచుకుంటాను, పిల్లలు వచ్చే టైం అయింది, వెళ్ళి వాళ్ళకి కావాల్సినవి చూడు మిస్సమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో బాగి సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటుంది. ఇక ఇంతలో అమర్ కాలు తగలడంతో బాగి కింద పడబోతూ అనుకోకుండా అమర్ మీద పడిపోతుంది. దాంతో ఇక అమర్ బాగి ఇద్దరు కూడా ముద్దు పెట్టుకుంటారు. అలా బాగి అమర్కి లిప్ కిస్ ఇవ్వడంతో ఇక అమర్ బాగి ఇద్దరు కూడా షాక్లో ఉండిపోతారు. తర్వాత బాగి అలా మెల్లిగా అమర్ వైపు చూస్తూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక అమర్ కూడా బాగిని అలా చూస్తూ ఉంటాడు. బాగి మెట్లు దిగుతూ కిందకి వస్తూ ఉంటుంది. మిస్సమ్మ అని చెప్పి సదాశివం గారు పిలుస్తూ ఉంటారు. ఇక బాగి మాత్రం ఆ విషయం గురించే ఆలోచిస్తూ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక రాథోడ్ కూడా మిస్సమ్మ ఆ లారీ ఓనర్ అని చెప్పి ఏదో చెప్పబోతూ ఉంటాడు. రాథోడ్ మాటలు కూడా వినిపించుకోకుండా బాగి అలా వెళ్ళిపోతూ ఉంటే ఏమైంది ఈరోజు మిస్సమ్మకి అని చెప్పి రాథోడ్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక బాగి మాత్రం పదే పదే అమర్కి తను ముద్దు పెట్టిన విషయాన్ని తలుచుకుంటూ ఉంటుంది. మరోపక్క మనోహరి ఎట్టి పరిస్థితుల్లోనూ అమర్కి ఆ బాగి మీద ప్రేమ పుట్టకూడదు, వాళ్ళ మధ్య బంధం బలపడకూడదు అని చెప్పి ఎలాగైనా సరే ఆ బాగిని అంతం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఆరు గుప్తా ఇద్దరు కూడా లాన్లో కూర్చొని ఉంటారు. ఇక అప్పుడు ఆరు దేని గురించి ఆలోచిస్తూ ఉంటే అప్పుడు గుప్తా బాలిక నువ్వు ఎందుకు ఇలా చేశావో ఏదో ఒక సమాధానం చెప్పు, నా శిరోభారం పెరుగుతుంది, ఇంకొకసారి నేను వద్దన్న పని చేశావంటే నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నేను సహాయం చేయడానికి రాను అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఇకప్పుడు ఆరు చూడండి గుప్తా గారు ఈరోజు పొరపాటున మిస్సమ్మకు ఏదైనా జరుగుంటే ఏమయ్యేదని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో గుప్తా ఏముంది నీలాగే నీ చెల్లెలు కూడా ఆ బాలిక చేసిన కుట్రకు బలయ్యి మరణించేది అని చెప్పబోయి ఆగిపోతాడు. ఏమైంది గుప్తా గారు చెప్పబోయి ఆగిపోయారు? బాగి నా తోడబుట్టిన చెల్లెలు గుప్తా గారు, ఒకప్పుడు నాకు వచ్చిన పరిస్థితే ఈరోజు బాగీకి వచ్చి ఉండేది, తను యాక్సిడెంట్లో చనిపోయి ఉండేది. కానీ పాపం బాగి ఏం తప్పు చేసిందని ఆ మనోహరి కుట్రకు బలవ్వాలి, నేను చనిపోయిన తర్వాత ఎంత ప్రేమగా నా ఇంటిని చూసుకోవడానికి బాగి ఈ ఇంట్లో అడుగుపెట్టింది. నేను చనిపోయానన్న ప్రశ్నకు ఇప్పటికీ మా వాళ్ళు సమాధానం వెతుకుతూనే ఉన్నారు. చనిపోయే వరకు కూడా వాళ్ళు దానికి సమాధానం వెతుకుతూనే ఉంటారు. ఇప్పుడు బాగి కూడా పొరపాటున ఏదైనా జరిగితే వాళ్ళు తట్టుకోలేరు గుప్తా గారు, మళ్ళీ వాళ్ళు చీకట్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. బాగి ఈ ఇంటిని సంతోషంగా చూసుకుంటున్నందుకు మా వాళ్ళు కూడా బాగి పట్ల ప్రేమ చూపిస్తున్నందుకు నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే నాతో పాటు వాళ్ళ జీవితం ఆగిపోకూడదని ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి. కానీ మంచి చేసే బాగికి ఎందుకు ఆ దేవుడు ఇటువంటి ఆపదలు కలిగిస్తున్నాడో తెలియడం లేదు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఎప్పుడు చూసినా ఆ మనోహరి ఎందుకు ఇలా కుట్రలు చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటే నీ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు బాలిక, అంతా ఆ దైవేద్య. నువ్వు ఆ బాలిక చేసే కుట్రల్ని చూస్తున్నావు, కానీ నేను ఆ బాలిక ఓటమిని కూడా చూస్తున్నాను. మంచి పైన చెడు ఎప్పటికీ గెలవదు అని చెప్పి గుప్తా ఆరుకి చెబుతూ ఉంటాడు. ఇక ఇందులో మనోహరి కారులో అక్కడికి వస్తుంది. ఇక అలా మనోహరిని చూడగానే ఆరు మనో అంటూ గట్టిగా అరుస్తూ ఇక అలా కార్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఆరు మాటలు వినిపించడంతో ఇక మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.